ఈరోజు పెద్దపెంకి గ్రామము, బల్జిపేట మండలము, పార్వతీపురం, మన్యం జిల్లాలో రైతు పొలాల్లో లార్వా వేట అనే కార్యక్రమంపై అవగాహన మరియు ప్రదర్శన అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దోమలు తర్వాత వ్యాధులు కలుగు చేసే మైట్స్ నివారణ మీద వ్యవసాయ శాఖ మరియు వైద్య శాఖ ఒక సంయుక్తంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రైతులు ఉన్నారు, మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నారు, అగ్రికల్చర్ ఆర్ఎస్కే ఇన్ఛార్జెస్ ఉన్నారు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఉన్నారు. కలెక్టర్ గారు ఏంటంటే ఇది ఒక వార్ ఫుట్ మీద తీసుకెళ్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రాము మన రైతు పొలాల్లో కూడా ఏవైతే హానికరమైనటువంటి దోమలు కానీ మైట్స్ కానీ ఉన్నాయో వాటిని ఎలా నివారించుకోవాలనేది తెలియజేస్తారు. ఈరోజు ఈ కార్యక్రమం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఇప్పుడు దీనిపైన హెల్త్ అసిస్టెంట్ గారు, డాక్టర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. నేను బల్జిపేట ప్రాథమిక కార్యక్రమం ఉంది. నా పేరు ఉమామహేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్. ఈ లార్వాలు అనేవి నిల్వ ఉన్న నీటిలోనే ఎక్కువగా పెరుగుతాయి. మంచినీటిలోనే ఉంటాయి, మురుగునీటిలో కూడా ఉంటాయి. మంచినీటిలో నీరు నిల్వ ఉంటే డెంగ్యూ తర్వాత మిగతా వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. అదే మురుగునీటిలో అయితే పైలేరియాసిస్ వస్తుంది. అయితే ఈ కాలువల్లో కానీ లేకపోతే ఊర్లో ఈ పొలాలంతా కానీ నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఈ లార్వాలు పెరుగుతాయి. ఈ లార్వాలే దోమలుగా మారిన తర్వాత అవి మనిషిని కొడితే జ్వరాలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మన ఏరియాలోని ఈ డెంగ్యూ వ్యాధి కానీ స్క్రబ్ టైఫస్ కానీ కొత్తగా ఈ స్క్రబ్ టైఫస్ డిసీజ్ ఒకటి వచ్చింది. అయితే పొలాలంటే ఎక్కువగా ఈ లార్వా ఏంటంటే స్క్రబ్ టైఫస్ వ్యాధిని కలుగు చేస్తుంది అన్నమాట. ఆ లార్వా మైట్లు అనేవి దోమలుగా తయారవ్వక ముందే మనము ముందుగా ఈ ఆయిల్ బాల్స్ గానీ వేయించుకుంటే పంచాయతీ సిబ్బంది ద్వారా, గ్రీన్ అంబాసిడర్స్ ద్వారా ఈ ఆయిల్ బాల్స్ మనము ఆయిల్ ఏంటంటే వేస్ట్ ఇంజిన్ ఆయిల్, తర్వాత రంపపు చెక్క పుట్టును ఇది ఉంటది కదా తవుడు ఓక కలిపి దానితో తయారు చేస్తారు. అది ఆయిల్ వేస్ట్ ఆయిల్ లో ముంచి ఇది ఒక గుడ్డు కట్టి వేరే తయారు చేసి ఉంచి ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో ఆ నిల్వ ఉండే ప్రాంతంలోని దీనికి ఒక కర్ర కట్టి దాన్ని వేలాడించి నీటిలో ముంచారు. దానికి రాయి వేల కట్టాలన్నమాట. రాయి వేలాడితే నీటిలో ములుగుతుంది. నీటిలో ములిగినప్పుడు ఆ బరువుకి అది ఉంటది అనమాట. అప్పుడు ఏంటవుతుందంటే అది ఎప్పుడైతే నీటిలో ములుగుతుందో అందులో ఉన్న వేస్ట్ ఆయిల్ అనేది నీటి పై పొర మీదకి వస్తుంది. నీటి పై పొర మీదకి వచ్చి ఒక పొరలా మారితే లార్వా చనిపోవడానికి అవకాశం ఉంది. ఆ లార్వాలు ఆ పురుగులుగా తయారవ్వక ముందు, అంటే దోమలుగా మారక ముందే మనం లార్వాని చంపినట్లయితే వాటిని ఈజీగా మనము ఈ వ్యాధులు రాకుండా మనము దూరంగా ఉండొచ్చు అనమాట. చెక్క పొట్టు వేస్ట్ ఇంజిన్ ఆయిల్, పొట్టు ఓక వేస్ట్ ఇంజిన్ ఆయిల్ అనమాట. ఇంజిన్ ఆయిల్ దీంతో గుట్ట కట్టేసి ఆ ఇంజిన్ ఆయిల్ లో ముంచి ఎకరాకి ఒకటాని కాదు, నీరు ఉన్న ప్రాంతం బట్టి ఎక్కువ నీరు వేస్ట్ ఆయిల్ ఉందనుకోండి అక్కడ దీనికి అనమాట దగ్గర వేరేగా ఉంటది. అది దానికి ముందు పుట్టకి అలా కాకుండా నేను అలా కాదు చెప్పండి, నేను చెప్పి అలా కాదు నేను అడ్డగా పెట్టి దానికి ఒక తాడు కూడా యాక్చువల్ గా చిన్న రాయి కట్టి వేలాడి ఇప్పుడు పిఎస్సి డాక్టర్ గారు వచ్చారు. ఒకవేళ ఎటువంటి మనం ప్రాథమిక చికిత్స చేసుకోవాలి, ఎటువంటి వ్యాధులు వస్తాయి దీనివల్ల అనేది మీరు చెప్పాలి. మెడికల్ ఆఫీసర్ పిహెచ్సి బల్జిపేట. ఈ రోజు ఇక్కడ లార్వా వేట ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యాను. ఇక్కడ రైతులకి మన లార్వాని ఎలా ఎరాడికేట్ చేసుకోవాలన్నది ఆయిల్ బాల్స్ మెథడ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎలా చేయాలి, దాన్ని ఎలా తయారు చేస్తారు, ఆయిల్ బాల్స్ మెథడ్ ప్రిపరేషన్, ఇంకా దాన్ని ఎలాగా ఎగ్జిక్యూట్ చేయాలనేది చెప్తాము. నార్మల్ గా మస్కిటో బైట్స్ వల్ల మనకి డెంగ్యూ, మలేరియా, కొత్తగా స్క్రబ్ టైఫస్ ఒకటి వచ్చింది. దాన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలంటే మన బేసిక్ మెథడ్ ఈ ప్రివెంట్ లార్వాస్ ని ముందు మనం ఎరాడికేట్ చేసుకోవాలి. ఆ లార్వాస్ మస్కిటోస్ కింద తయారయ్యి అవి మనుషులు కొడితే అప్పుడు మనకి జ్వరాలు వస్తాయి. జ్వరాలు వచ్చిన వాళ్ళకి ప్రైమరీ ట్రీట్మెంట్ ఇక్కడ మన ఏఎన్ఎంస్, ఆశాస్ అందిస్తారు. ఇంకా వాళ్ళు చూసి ఇంకా సీరియస్ కేసుల్ని మన పిహెచ్సికి రిఫర్ చేస్తారు. ట్రీట్మెంట్ అనేది మేము అక్కడ ఇన్స్పెక్ట్ చేస్తాం. ఒక రైతు మాట్లాడండి.
బొంగు వెంకటనాయుడు కుమ్మరాడ బల్జిపేట మండలం మన్యం పార్వతీపురం. హెల్త్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వచ్చి అగ్రికల్చర్ వ్యవసాయ పరంగా ఉన్న పొలాల్లో దోమకాటు వల్ల వచ్చి రైతులకు వచ్చే ఇబ్బందులను అన్నింటినీ మాకు తెలియపరిచి చెప్పారు. ఇప్పుడు దాని అవగాహన గురించి కొంతవరకు మాకు తెలుసుకున్నాం. దీన్ని మేము కూడా ఆచరిద్దామని అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రైతులు మనం ఇప్పుడు అన్సీజన్ అయినా సరే పొలాల్లోకి మట్టి వేయడం లేకపోతే యాస దుక్కులు చేయడానికి పొలాల్లో తిరుగుతుంటాం. ఇప్పుడు ఇలాంటి నీరున్న ప్రదేశంలోకి వచ్చినప్పటికీ మనకి దోమకోట అనేది లేకపోతే మైట్ అనేది మనకి ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయ శాఖ సిబ్బంది, అదే నేచురల్ ఫార్మింగ్ సిబ్బంది, మెడికల్ ఆఫీసర్స్, మెడికల్ సిబ్బందితో కలిసి ఒక సమన్వయంతో మీరు గ్రామాల్లో మనం అవగాహన కలిగించినప్పుడు రైతుల ఆరోగ్యం కూడా భద్రంగా ఉండాలి. రైతులు కూడా జాగ్రత్తగా ఇవి తెలుసుకొని మనం ఆచరించినప్పుడు మనం ఈ దోమలు నివారించుకోవచ్చు, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఓకే, అందరికీ ధన్యవాదాలు.